గ్యాస్ అండ్ అసిడిటీ సమస్య గురించి. ఫస్ట్ రీజన్ వచ్చేసి వెరీ రీసెంట్ పాస్ట్‌లో ఏదన్నా సర్జరీ గనక అవుతే రైట్? ఆ సర్జరీ అయినప్పుడు దాని ఫాలో అప్‌లో ఈ అసిడిటీ వచ్చే సమస్య ఉంటుంది. మన ఫుడ్ టైమింగ్స్ ఇష్టం వచ్చినట్టుగా మార్చడం. రైట్? అంటే ఒకరోజు లంచ్ 12కి చేయడం, ఓ రోజు లంచ్ 4కి చేయడం. అంటే ఈ రెండి మధ్యల గ్యాప్ అనేది ఆల్‌మోస్ట్ 4 అవర్స్ గ్యాప్ ఉంది. రైట్? అండ్ రెండోదొచ్చేసి పొద్దున్న లేవగానే టీ కానీ, కాఫీ కానీ తాగడం. అంటే యాక్చువల్‌గా తీసుకున్నట్లయితే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో ఒక 4, 5 అవర్స్ గ్యాప్ ఉంటుంది. లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఒక 5, 6 అవర్స్ గ్యాప్ ఉంటుంది. మధ్యలో ఎట్లాగో స్నాక్స్ ఉంటాయి. బట్ వేరస్ నైట్ డిన్నర్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువుంటుంది. అంటే దాదాపు 10 అవర్స్ వరకు ఉంటుంది. ఈ 10 అవర్స్‌లో అక్కడ అన్నీ కూడా మళ్ళీ యాసిడ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటాయి కాబట్టి, దాన్ని కంపెన్సేట్ చేయడానికి, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏదైనా బేస్ ఇవ్వాలి. బేస్ ఇస్తే అది న్యూట్రలైజ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ పొద్దున మీరు టీయో, కాఫో ఈవెన్ మిల్క్ తీసుకున్నా కూడా అది అసిడిక్ అవుతుంది. సో, దాని ప్లేస్‌లో మీరు ఏం చేయొచ్చు అని అనుకుంటే హ్యాపీగా మంచి ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ రైట్? లేదా గూస్‌బెర్రీ, ఉసిరికాయ జ్యూస్ కానీ, మీకు అవకాశం ఉంటే మీ బాడీ యాక్సెప్ట్ చేస్తే కాకరకాయ జ్యూస్ కానీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, లేదా గ్రీన్ వెజిటబుల్స్ జ్యూస్ కానీ మీరు తాగినట్లయితే ఆ యాసిడ్ కొంచెం ఉపశమనమై మీ అసిడిటీ, గ్యాస్ సమస్యలనేవి తగ్గుతూ ఉంటాయి.